టీటీడీ నిబంధనలను వైసీపీ అధినేత జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఉల్లంఘించారు. తిరుమల ఆలయం వద్ద మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఆలయం వద్దే కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడకూడదనే విషయాన్ని గాలికొదిలేశారు. ఇంత జరుగుతున్నా టీటీడీ భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. టీటీడీ నిబంధనలను వైసీపీ అధినేత జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఉల్లంఘించారు. తిరుమల ఆలయం వద్ద మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఆలయం వద్దే కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడకూడదనే విషయాన్ని గాలికొదిలేశారు. ఇంత జరుగుతున్నా టీటీడీ భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి జితేందర్ సిద్ధంగా ఉన్నారు. జితేందర్, శంకరి, తిరుమలలో పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయడాన్ని నిషేధించింది. ఇలా రాజకీయ ప్రసంగాలు ఎవరన్నా చేస్తే వాళ్ళపైన చట్టరీత్యా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా టీటీడీ పాలక మండలి కూడా తీర్మానం చేసింది. అయితే టీటీడీ బోర్డు తీర్మానాన్ని ఉల్లంఘించి కూడా నేటి ఉదయం జగన్ మేనమామ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి ఆలయం ముందే కూటమి ప్రభుత్వం పైన, అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పైన కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎల్లుండి జరగబోనున్న ఒంటిమిట్ట పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అక్కడ జరుగుతున్న పరిస్థితులపై ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఇటు కూటమి నాయకుల పైన కూడా తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఎవరు కూడా పట్టించుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సాధారణంగా కూడా టీటీడీ పాలక మండలి ఈ తీర్మానం ఆమోదించిన తర్వాత నుంచి కూడా ఆలయం ముందు ఎవరు కూడా ప్రసంగించకుండా కూడా భద్రతా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. అయితే నేటి ఉదయం మాత్రం జగన్ మేనమామ అక్కడే రాజకీయ ప్రసంగం చేస్తూ అలాగే సీఎం పైన విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా వారు పట్టించుకోకపోవడం పైన కూడా విమర్శలు చెలగరేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ జితేందర్.